ఈ సమయంలో మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈరోజు దేవుడు మనతో విలువైనటువంటి వాక్యము ద్వారా మాట్లాడుచుండగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనం ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. వాక్య భాగముగా మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఈరోజు యవనస్తుడి గురించి ఇక్కడ వ్రాయబడుచున్నది కదా. యవనస్తులు దేనిని కాపాడుకోవాలి? దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ఈరోజు కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. యవనుడా కాపాడుకొనుము. ఏం చేయాలి? యవనస్తులు కాపాడుకోవాలి. కాబట్టి దేవుని వాక్యములు ఇక్కడ కీర్తనల గ్రంథములు ఏమని తెలియజేయబడుచున్నదంటే, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చూడండి, మొదటగా మనం జ్ఞాపకం చేసుకుంటే నీ నోటిని కాపాడుకోవాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. యవనస్తులు దేనిని కాపాడుకోవాలి? నోటిని కదా. మొదటగా మనం చూస్తే నీ నోటిని కాపాడుకోవాలి. సామెతల గ్రంథంలో చూస్తే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది? తన నోరు కాచుకునేవాడు తన్నును కాపాడుకుంటాడంట. అవును కదా. నోరు కాచుకుంటే ఏమవుతాడు? తనను తాను కాపాడుకున్నట్లే. ఒకవేళ నోరు కాచుకోకుండా నోరు ఉంది కదా అని ఆ నోటితో ఏది పెడితే అది మాట్లాడితే ఏమవుతుంది? ఎవరు ఊరుకోరు కదా. అనేకమైన దెబ్బలు పడుతూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి. కనుక ఎవరైతే తన నోటిని కాపాడుకుంటారో వారు దేనిని కాపాడుకుంటారంట? తనను తానే కాపాడుకుంటారు. ఒకవేళ కాపాడుకోలేని స్థితిలో ఉన్నట్లయితే ఊరకొనక మాటలాడువాడు ఏం తెచ్చుకుంటున్నాడు? నాశనం తెచ్చుకుంటున్నాడు. అంటే మనకు మనమే మన నాశనాన్ని తెచ్చుకుంటున్నాం. దేని ద్వారా కంటే నోటి ద్వారాగా. కనుక మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు సెలవిస్తున్నారు కదా, నీ నోటిని కాపాడుకో అంటున్నారు. ఏం కాపాడుకోవాలి? నోటిని కాపాడుకోవాలి. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే దేవుని వాక్యములో ఏమని సెలవిస్తుంది అంటే, నీ నోటిని కాపాడుకొనుము అని సెలవిస్తుంది. దానిలో మనము మొదటగా మనం చూసినట్లయితే దేనిని మనము కాపాడుకుంటూ ఉండాలి, ఏ విషయంలో ఎలా మనం జీవించాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, దశలోనికులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. 4వ అధ్యాయము దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, జనుల వల్లే కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని సన్నిధిలో వాక్య భాగములో తెలియచేయబడుచున్నది కదా. మొదటగా మనం దేనిని కాపాడుకోవాలి? ఘటమును కాపాడుకోవాలి. దేనిని కాపాడుకోవాలి? ఘటమును కాపాడుకోవటం మంచిది అని సెలవిస్తుంది. ఎవరు? ప్రతి ఒక్కరూ కూడా. దేవుని వాక్యములో అక్కడ మూల వాక్యములో యవనుడు గురించి తెలియచేయబడి ఉన్నది. కానీ ఈరోజు మనము ఒకవేళ ఎవరి విషయంలోనైనా దేవుని వాక్యం అంటుంది కదా, మీ ఘటములను మీరు కాపాడుకోవాలి. అది దేవుని
చిత్తము తిరిగి మరలా అది మనకి మంచిది అని సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యములో సెలవిచ్చినట్లుగా అనేకమైనటువంటి దేవుని ఎరుగని అన్యజనుల వలె మనం ఉండకూడదంట. ఎవరి వలె ఉండకూడదు? అన్యజనుల వలె మనం ఉండటానికి వీల్లేదు. వారు ఎలాంటి వారు అంటే దేవుని ఎరుగనటువంటి వారు. ఈ దేవుని ఎరుగినటువంటి అన్యజనుల వలె కామాభిలాష యందు కాక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కామాభిలాష యందు కాక ఎలా ఉండాలి మరి? పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని బిడ్డలైనటువంటి మనము లేక యవనస్తులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఘటమును ఎలా కాపాడుకోవాలో అది ఎరిగి జీవించాలంట. అది దేవుని చిత్తమై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేగాని ఈ దేవుని ఎరిగినటువంటి అన్యజనుల వలె మనము జీవించటానికి వీల్లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా చూస్తే నోరు ఎచ్చుకొమ్మలాడనే ఆడకూడదన్నమాట. సామెతల గ్రంథములో మనకు దేవుని వాక్యము తెలియచేయబడద్దు కదా. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తే, అబద్ధములాడువాడు తాను నలుగగొట్టిన వారిని ద్వేషించును, ఎచ్చకపు మాటలాడు నోరు ఏం కలుగు చేస్తుంది? నష్టాన్ని కలుగు చేస్తుంది. ఏ మాటలాడేటువంటి నోరు? ఎచ్చకపు మాటలాడు నోరు అంట. మాట్లాడతారు కదా. ఎచ్చకపు మాటలంటే ఏంటి చెప్పాలి? ఎచ్చకపు మాటలంటే కొంచెం అందించండి. ఎచ్చకపు మాటలంటే ఏంటండి? అది ఒకవేళ మాట్లాడితే వారికి ఏం కలుగుతుందంట? నష్టం కలుగుతుందంట. ఒకవేళ ఎచ్చకపు మాటలంటే ఎవరినైనా చూసినప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడటం కావచ్చు, అనకూడనటువంటి మాటలు, ఎగతాళి మాటలు, ఇట్లా ఏదైనా కావచ్చు. కాబట్టి మన నోటితో మనకు నోరుందని చెప్పి ఏ మాట పెడితే ఆ మాట మాట్లాడటానికి వీల్లేదు ఎదుటి వారిని. అలా మాట్లాడితేనంట ఆ ఎచ్చకపు మాటలాడు నోరు తిరిగి మరల వారికే నష్టాన్ని కలుగు చేస్తుందంట. ఒకసారి 2 సార్లు 3 సార్లు వింటారు. తర్వాత ఏమనుకుంటారు వారు? వీడు ఇంతేలే, ఎప్పుడు ఇలాగే వాగుతాడు అని చెప్పి ఏం చేస్తారు? విలువ ఇవ్వరు, గౌరవం అనేది ఇవ్వరన్నమాట. కాబట్టి ఈ ప్రజలలో జీవిస్తున్నటువంటి వారికి విలువ లేనప్పుడు వారికి నష్టమా కాదా? తిరిగి మరలా దేవుని దగ్గర నుంచి కూడా ఎలాంటి ఆశీర్వాదం అనేది ఉండదు. కాబట్టి మన నోరు ఉంది కదా, ఇది నా నోరు కదా అని చెప్పి ఈ నోటితో ఏది పడితే మాట్లాడటానికి వీల్లేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మన నోటిని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగూ కాకుండానట్లయితే ఏమవుతుంది? ఏంటి మనది? మొదటిది నీ నోటిని కాపాడుకోవాలి. కాపాడుకోకుండా ఎచ్చకప్పు మాటలు మాట్లాడినట్లయితే తిరిగి మరలా మనకు నష్టం అనేది కలుగుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే 30వ అధ్యాయములో మనం చూస్తే 30వ అధ్యాయము 32వ వచనములో, నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. ఏం చేయాలంట? మన చేతితో మన నోరుని మూసుకోవాలంట. ఎప్పుడు? బుద్ధిహీనుడివై అతిశయపడి ఉండిన ఎడల. అంటే అతిశయించే వారందరూ ఎవరంట? బుద్ధిహీనులు. అంటే వారిని వారే హెచ్చించుకోవటం, అతిశయం, నాకేంటి అనేటువంటి అతిశయం అన్నమాట. నాకేం పర్వాలేదు, నా పిల్లలు నన్ను చూస్తారు, నాకు ఉద్యోగం ఉంది, నాకు ధనం ఉంది, లేదంటే నాకు బంగారం ఉంది, నాకు ఆస్తి ఉంది కదా, నాకు ఇల్లు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి ఏం చేస్తారు అంటే అతిశయపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ లోకంలో ఎన్నడూ కూడా ఎప్పటికీ కూడా అక్కరకు రావంట. మన అవసరానికి అవి
అక్కరకు రావు. చాలామంది నేను ఎలాగైనా బ్రతకగలను, ఇదిగో నాకు పొలం ఉంది, దీన్ని అమ్ముకుని నేను బ్రతకగలను అనుకుంటారు. కానీ దానిని అనుభవించకుండానే వారు చనిపోతూ ఉంటారు. నాకెంత ఆస్తి ఉంది కదా, నేను ఎలాగైనా బ్రతకగలను దీనితో అని చెప్పి అతిశయిస్తారు. కానీ ఆ ఆస్తి వారికి ఎన్నటికీ కూడా అక్కరకు రానే, వారు దేని మీద అయితే ఆధారపడి అతిశయపడతారో అది వారి జీవితంలో వారికి మేలు కలుగు చేయదు. కాబట్టి బుద్ధిహీనులుగానంట మనము ఏ విషయంలో కూడా అతిశయపడటానికి వీల్లేదు. ఒకవేళ అలాగూ నీవు బుద్ధిహీనుడివై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ నోరు నీవే మూసుకో. ఎందుకంటే అలాంటి మాటలు నీవు మాట్లాడవద్దు, కీడు యోచించవద్దు. నీ చేతనైతే మేలు చేయి, కానీ ఏ విషయంలో కూడా కీడు అనేది తలపెట్టడానికి వీల్లేదు. కనుక ఇలాంటి విషయాలలో ఒకవేళ నీవు ఇలాగే జీవించాలని అనుకున్నట్లయితే నీ నోరు నీవేం చేయాలంటే నీ నోటితో మూసుకొని ఉండటమే మంచిది అని దేవుని వాక్యం ఈరోజు మనతో స్పష్టంగా తెలియచేయచ్చు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన నోరు ఎచ్చకములాడకుండా కాపాడుకోవాలి. అలాగే కీడు యోచించకుండా అతిశయపడకుండా మన నోటిని మనము కాపాడుకోవాలి. మన ఘటమును మనము కాపాడుకోవాలి. ఏం చేయాలి? మన ఘటమును మనము కాపాడుకోవాలి. మూడవదిగా చూస్తే, నా నాలుకతో పాపము చేయకుండానట్లు ఏం చేయాలి? మనము ఎక్కడుండాలంట? ఎవరి దగ్గర ఉండాలి చెప్పాలి. 39వ అధ్యాయము చూడండి, కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. హల్లెలూయా. అంటే మనం ఎలా ఉండాలి? నాలుక ఉంది కదా, నోరు ఉంది కదా అని ఎచ్చకములాడకూడదు, కీడు యోచించకూడదు కదా. అలాగే మనం చూస్తే మన ఘటమును కాపాడుకునే వారముగా ఉండాలి, మన నోటిని కాపాడుకునే వారముగా ఉండాలి. అందుకని ఇక్కడ దావీదు భక్తుడు సెలవిస్తున్నారు కదా, దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారు. ఏమని చేస్తున్నారు? ఏమని మాట్లాడుతున్నారు? నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను. దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. మనకు నాలుగుంది, నోరుందని ఏ విషయంలో పడితే ఆ విషయంలో మాట్లాడకుండా మన నోటితో, మన చేతితో మన నోరు మూసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ నాలుకతో ఈ నోటితో నేను పాపము చేయకుండా నన్ను నీవే కాపాడయ్యా అని చెప్పి మన నాలుకను మన నోటిని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లుగా నా మార్గములను జాగ్రత్తగా చూచుకుంటాను. అంటే నేను మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతాను కదా. అలాగే భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు ఏం పెట్టుకోవాలంట? నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు వారి వలె మనం మాట్లాడటానికి వీల్లేదు, వారి వలె మనం మాట్లాడటానికి వీల్లేదు. కాబట్టి వారు ఏదైనా మాట్లాడినప్పుడంట మనం ఏం చేయాలి? వెంటనే మన నోటిని కాచుకోవాలి, మన చేతితో మన నోటిని జాగ్రత్తగా కాచుకోవాలి. అందుకని చెక్కము ఉంచుకుందని అనుకుంటుని అంటున్నాడు. చూడండి, ఒక పశువుకి ఒక దూడ పుట్టిందనుకోండి, అది తిరిగి లేచి నడిచేటప్పుడు ఏం చేస్తుంది చెప్పాలి? మట్టి నాకుతూ ఉంటుంది. ఇప్పుడు దానికి ఏం పెట్టాలి? ఒకవేళ ఏమైందిలే, మన మట్టేగా మన దూడేగా నాకని అని అంటే ఎవరికి నష్టం? ఆ దూడకు నష్టం, బలహీనతలు వచ్చేస్తాయి. అది బ్రతుకుద్దో చనిపోద్దో కూడా. కాబట్టి ఇప్పుడు అది బ్రతకాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి కావాల్సిందే తిననియాలి, కానీ ఏది పడితే అది తినడానికి వీల్లేదు. కనుక దానికి ఇప్పుడు ఏం పెట్టాలి? మట్టి తినకుండా చిక్కం పెట్టాలి. అలాగే మనం చూస్తే జ్ఞాపకం చేసుకున్నట్లయితే భక్తిహీనులు అనేక మంది మన ఎదుట ఉంటారు, మనల్ని తరికిస్తూ ఉంటారు, అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు.
వారితో పాటు వారు 2 అన్నారు కదని మనం 4 అనటానికి వీల్లేదు. ఏం చేయాలంటే ఇప్పుడు వారు భక్తిహీనులని మనం గుర్తించాం. వారు ఎవరంట? అది ఎక్కడ వ్రాయబడి ఉంది? దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. వారు మాట్లాడేవారు భక్తిహీనులు కాబట్టి వారి ఎదుట మన నాలుకను, మన నోటిని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది చేయాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ విషయంలో మనం ప్రార్థన చేసుకోవాలి. మన వలన అయితే కాదు. ఈ లోకములో మనలను మనం కాపాడుకోవటమే వ్యర్థమంటుంది దేవుని వాక్యం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కాబట్టి మన నోటిని మనం కాచుకోలేము. కాబట్టి ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ప్రభువా, నా నోటిని కాపాడుకోవటానికి నాకు మీ సహాయము దయచేయి. పాపము చేయకుండానట్లుగా నా నాలుకతో నా మార్గములను జాగ్రత్తగా చూచుకోవటానికి, అంటే పరిశీలన చేసుకోవటానికి, మాట్లాడే ప్రతి మాట యోచించి మాట్లాడటానికి మీ కృప నాకు దయచే ప్రభువా. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేను చెక్కం పెట్టుకోవటానికి మీ కృప నాకు దయచేయ్యా అని చెప్పి దేవుని పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? దేవుని దగ్గర తప్పకుండా ప్రార్థన చేయాలి. ఆ రీతిగా మనము కాపాడుకోవాలి. ఒకవేళ ఆ రీతిగా కాపాడుకోకపోతే ఏం జరుగుతుంది? దేవుని వాక్యం సెలవిచ్చింది, మనకే నష్టం కలుగుతూ ఉంటుంది, నాశనమును తెచ్చుకుంటామని సామెతల గ్రంథములో మనకి తెలియచేయబడి ఉన్నది. కనుక ఆ నష్టము, ఆ నాశనము మన నోటి ద్వారాగా మనకు కలుగకుండా ఉండనట్లుగా దేవుని దగ్గర ప్రార్థనాపూర్వకముగా మన నోటిని కాపాడుకోవటము చాలా ఉత్తమమని దేవుని సన్నిధిలో ప్రభు పేట నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. యవనుడు ఏం చేయాలన్నమాట? నోటిని కాపాడుకోవాలి. నోటిని కాపాడుకోవాలి. నోరు ఉంది కదని రోడ్డు మీదకి ఎక్కి ఎవరిని పడితే వారిని బూతులు తిడితే ఊరుకుంటారా? ఊరుకోరు. వచ్చి ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ఏం చేస్తారు? 2 వేసి పంపిస్తారు. ఎవరు ఒప్పుకోరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏం చేయాలంటే నోటిని కాపాడుకోవాలి. రెండవదిగా మనం చూస్తే దేనిని కాపాడుకోవాలి అంటే పరిశుద్ధమును కాపాడుకోవాలి. దేనిని కాపాడుకోవాలి? పరిశుద్ధమును కాపాడుకోవాలి. చూడండి, మత్తయి సువార్తలో మనం చూస్తే మత్తయి సువార్తలో 5వ అధ్యాయములో దేవుని వాక్యం తెలియచేయబడదు కదా. 8వ వచనములో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు ధన్యులంట? హృదయ శుద్ధి. పరిశుద్ధతను ఏం చేయాలి? ఇప్పుడు ఆ హృదయ శుద్ధిని కాపాడుకోవాలి. అప్పుడే మనం ధన్యులమవుతాం. ఎవరైతే హృదయ శుద్ధిగా ఉంటారో వారు ధన్యులవుతారు. తిరిగి మరల వారు ఏం చేయబడతారంట? దేవుణ్ణి చూడగలిగేటువంటి ధన్యత. ఎక్కడ? దేవుని చూడటం అంటే ఎక్కడండి? రాత్రి కల్లోకి దేవుడు వచ్చాడు అట్లాగా కాదు. ఎక్కడ చూస్తారని దేవుడు సెలవిస్తున్నారు? ఆయన పెండ్లి కుమారుని వల్ల ఇక్కడికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి వస్తారు కదా, అప్పుడు నీవు చూడగలుగుతావు. పరలోక రాజ్యములో ఆయనతో కూడా కూర్చుండినప్పుడు చూడగలుగుతావు. హల్లెలూయా. అంతేగాని రాత్రి కల్లోకి వచ్చాడు తెల్ల బట్టలు వేసుకొని కదా, తెల్ల బట్టలు వేసుకొని గెడ్డం పెంచుకొని ఒక కర్ర పట్టుకొని యేసు ప్రభు నా దగ్గరికి, అట్లా కాదు. ఎప్పుడు చూస్తారు? ఎవరు చూస్తారు? దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఎవరైతే హృదయ శుద్ధి కలిగి జీవిస్తారో వారంట తప్పకుండా దేవుణ్ణి చూస్తారు. ఆ హృదయ శుద్ధి ఎప్పుడు ఉండాలి అంటే మరలా తిరిగి దేవుని దగ్గరకు మనం కొనిపోబడేంత వరకు కూడా మన హృదయము పరిశుద్ధంగానే జీవించాలి. రెండవదిగా దేనిని కాపాడుకోవాలి? దేవుని చూడాలంటే దేన్ని కాపాడుకోవాలి? పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడు నీకు పరిశుద్ధత ఇచ్చాడు, నీ హృదయాన్ని శుద్ధి చేశాడు. ఆయన విలువైన రక్తము ద్వారాగా నీ హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? శుద్ధి చేశారు. అంతకుముందు మనం పాపములతో అపరాధములతో చచ్చిన వారముగా ఉన్నాం, పరిశుద్ధత లేని వారముగా ఉన్నాం. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి మనలను ఆయన రక్తము ద్వారాగా
శుద్ధి చేశారు, పవిత్రపరిచి ఉన్నారు, పరిశుద్ధపరిచి ఉన్నారు. ఆ పరిశుద్ధతను మనం ఏం చేయాలి అంటే మరలా ప్రభువు వచ్చి మనల్ని తోడుకుని వెళ్ళేంత వరకు కూడా, ఆయనను మనం చూచేంత వరకు కూడా ఆ పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దానిలో మొదటగా మనం చూసినట్లయితే దెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయములో మనం చూస్తే దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. దెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో చూస్తే, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. హల్లెలూయా. దేవుడు దేనికి పిలిచాడంట మనల్ని? చెప్పాలి, దేనికి పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండటం కోసమే పిలిచారు. నిన్ను పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా చేసింది ఆయన విలువైన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేసి, విలువైన రక్తాన్ని మన కోసం చిందించి ప్రాణం పెట్టినటువంటి దేవుడు, పరిశుద్ధతనిచ్చినటువంటి దేవుడు ఊరికి ఆ పరిశుద్ధతను మలినం చేయమని కాదు, అపరిశుద్ధులుగా జీవించమని కాదంట. దేనికోసమంట? పరిశుద్ధులుగా దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. నువ్వెప్పుడైతే రక్షించబడి ఉన్నావో, ఎప్పుడైతే దేవుని నమ్ముకుని ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుచున్నావో, నీవు మరలా తిరిగి ఎలా మార్చబడకూడదు? అపవిత్రులుగా మార్చబడటానికి వీల్లేదు. ఆ పరిశుద్ధతను నువ్వేం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా కాపాడుకుంటూ ఉండాలి. అందుకే దేవుడు మనలను పిలిచి ఉన్నారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ పరిశుద్ధతను పోగొట్టుకున్నటువంటి వారు చాలామంది దేవుని సన్నిధిలో దేవుడిచ్చినటువంటి పరిశుద్ధమైన బలాన్ని పోగొట్టుకున్నవారు కదా ఉన్నారు. వారు తిరిగి వారి జీవితాల్లో నష్టపోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటే సంసోనును తల్లి గర్భములో ఉన్నప్పుడే నాజీరు చేయబడినటువంటి వానిగా ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి పరిశుద్ధమైన బలమును సంపాదించుకున్నాడు. కానీ తర్వాత తను ఏమైపోయాడు అంటే అపవిత్రపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయనను తల్లి గర్భములో రూపించింది, ఏర్పాటు చేసింది, నాజీరు చేసింది అపవిత్రుడుగా మార్చబడటానికి కాదు, పరిశుద్ధుడుగా జీవించటానికే. కాబట్టి తనకు తానే ఇప్పుడు ఏం తెచ్చుకున్నాడు అంటే నష్టాన్ని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి ఈ అపవిత్రత నాకు వద్దు అని దేవుని పరిశుద్ధతను పొందుకున్నటువంటి నీవు తిరిగి మరలా అపవిత్రులుగా మార్చబడటానికి వీల్లేదు. అలా ఉండటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు, అలా ఉండటానికి దేవుడు నిన్ను పిలవలేదు. ఆ పరిశుద్ధతలో అంతకంతకు నీవేం చేయబడాలి? వర్ధిల్లుతూ ఉండాలి, అంతకంతకు ఎదుగుచూ ఉండాలి. కానీ ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి, కానీ అపవిత్రులుగా ఉండటానికి వీల్లేదు. అందుకు నీవు పిలువబడలేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. చూడండి, రెండవదిగా మనం చూస్తే హృదయములో పరిశుద్ధత కావాలి. ఎక్కడ కావాలి? హృదయములో పరిశుద్ధత కావాలి. యాకోబు పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. మన హృదయాలను ఏం చేయాలంట? మనము పరిశుద్ధపరచుకోవాలంట. ఎవరండి? ఎవరిని పరిశుద్ధపరచుకోమన్నాడు? ద్విమనస్కులారా, మీ హృదయములను ఏం చేయాలి? పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, దేవుని యొద్దకు వస్తే అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు. పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? శుభ్రము చేశాడు. కాబట్టి ఇప్పుడు మరలా మన హృదయాలను ఏం చేసుకోకూడదు? పాడు చేసుకోకూడదు. ఎప్పుడు కూడా హృదయంలో పరిశుద్ధత అనేది ఉండాలి. ద్విమనస్కులతో అంటే రెండు తలంపులు కలిగి మనము జీవించటానికి వీల్లేదు. లోకముతోనూ దేవునితోనూ స్నేహం చేయటానికి వీల్లేదు.
ఎలా ఉండాలి అంటే మీ హృదయములను ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధపరుచుకునేవారుగానే ఉండాలి. అంతేకాని ఏమైందిలే ఈ ఒక్కరోజుకి ఏమైందిలే బట్టలు మార్చుకోకపోతే అనుకుంటే, వేసవకాలం ఆ రోజంతా కష్టపడ్డావు, పని చేసావు, చెమటలు పట్టి నీ వాసన వస్తుంది బాగా, ఏమైంది ఒక్కరోజేగా మార్చుకోకపోతే అని అనిపిస్తే నీకు అలా నీవు ఉండగలవా? కదా, నీ ప్రక్కన ఎవరైనా ఉండగలరా? నైట్ నిద్ర పడుతుందా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వేచ్ఛగా ఎవరితోనైనా మాట్లాడగలవా? ఎందుకని? కారణం ఏంటి? మనలో ఉన్నటువంటి ఆ మలినత్వాన్ని బట్టి. కనుక దేవుని వాక్యము కూడా ఏమంటుంది అంటే, ఎల్లప్పుడూ కూడా మన హృదయాలను పరిశుద్ధముగా కాపాడుకోవాలంట. ఎలా ఉంచుకోవాలి? హృదయంలో ఎప్పుడు కూడా పరిశుద్ధత అనేది ఉండాలి. ఈ ఒక్కరోజే కదా అనుకుంటే, ఆ ఒక్కరోజే ఒకవేళ అపరిశుద్ధతలో ఉన్నప్పుడే దేవుడు వచ్చాడు అనుకోండి, ఆయన చూడగలమా? ఆయనతో కూడా మనము కాగలమా? లేదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా మన హృదయంలో పరిశుద్ధత అనేది ఉండాలి. దానిని కాపాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుని వాక్యం ఆ రీతిగా మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది. మూడవదిగా చూస్తే ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. ఎక్కడుండాలి? ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. ఇప్పుడు చదువుకున్నది ఎక్కడ? హృదయములో పరిశుద్ధత ఉండాలి. మూడవదిగా మనం చూస్తే ప్రవర్తనలో మనకి పరిశుద్ధత ఉండాలి. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. ఇప్పుడు మూడవదిగా చూస్తే ఎక్కడుండాలి పరిశుద్ధత అంటే? మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. ఎక్కడుండాలి? పరిశుద్ధులుగా ఉండటానికి మనము పిలువబడి ఉన్నాము కాబట్టి హృదయములో పరిశుద్ధత ఉండాలి. మూడవదిగా చూస్తే ప్రవర్తనలో మనకి పరిశుద్ధత ఉండాలి. ఎప్పుడు అంటే ఎప్పుడు కూడా మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ఎందుకని దేవుని వాక్యం అలాగ ఉండాలని తెలియజేస్తుంది? ఇవన్నీ ఇట్లు లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. అంటే ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు కాబట్టి జాగ్రత్తగా మనం ఏం చేయాలంట? కనిపెట్టుచు ఉండాలంట. దేనికోసం? రాకడ కోసం. అది వచ్చినప్పుడు వెళ్ళొచ్చులే అనని బస్ కోసం మనం ఇంటి దగ్గర ఉండి చూస్తామా? చూడం కదా. బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలి? బస్ స్టాప్కి వెళ్ళాలి. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు. కాబట్టి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగానంట దానిని ఏం చేయాలి? ఆశతో అపేక్షించాలంట. ఆశతో, ఏదో మూఢనమ్మకంతో కాదు, అవిశ్వాసముతో కాదు. ఎలా అపేక్షించాలి? ఆశతో. ఎప్పుడొస్తుందో దేవుని రాకడ తెలియదు కాబట్టి ఆశతో అపేక్షించుచునంట పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అప్పుడే ఆయన వచ్చినప్పుడు ఆ రాకడ సమయంలో మన పరిశుద్ధమైన ప్రవర్తన చూసి దేవుడు ఏం చేస్తాడు? ఆయనతో కూడా మనల్ని తీసుకువెళ్తూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ అపరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే మనం ఆ భాగ్యాన్ని కోల్పోతాం. ఇప్పుడు వరకు మన భక్తి అంతా చేసిందంతా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. కనుక మన జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే మీ హృదయంలో పరిశుద్ధత ఉండాలి, మీ ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. ఎందుకు అంటే మీరు పరిశుద్ధులుగా ఉండటానికే
పిలువబడి ఉన్నారు కనుక పరిశుద్ధతను మీరు ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? కాపాడుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కాబట్టి ఆయనను చూడాలి అన్నా, ఆయన రాకడలో మనం కొనిపోబడాలి అన్నా మన హృదయంలో పరిశుద్ధత ఉండాలి, ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధులుగా మనము జీవించాలి. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే దేనిని కాపాడుకోవాలంటే వస్త్రములను కాపాడుకోవాలి. మొదటగా దేనిని కాపాడుకోవాలి? నోటిని కాపాడుకోవాలి. రెండవదిగా పరిశుద్ధతను కాపాడుకోవాలి. మూడవదిగా వస్త్రాన్ని కాపాడుకోవాలి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచన భాగములో చూస్తే, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. ఎలా ఉండాలంట? వస్త్రాన్ని కాపాడుకోవాలంటే ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండకుండా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. చంటి పిల్లలను చూసామనుకోండి, వారు నిద్రపోతూ ఉంటారు. వారికి ఏమైనా తెలుస్తుందా? తెలియదు వారికి వస్త్రం ఉందా లేదా అని. కానీ మనకు మాత్రం అన్నీ తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మెలకువగా ఉండి ఏం చేయాలంట? కాపాడుకుంటూ ఉండాలంట. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం సెలవిచ్చింది కదా. ఏమని సెలవిస్తుంది? తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. ఎలా ఉండాలంట? మెలకువగా ఉండి వస్త్రాన్ని కాపాడుకోవాలి. ప్రభువు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని ఏం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. అది కాపాడుకోకుండా దానిని ఒకవేళ తీసి పడవేసినట్లయితే ఏమైద్దిలే ఎవరైనా వచ్చినప్పుడు కట్టుకోవచ్చులని ఎవరైనా ఇంట్లో దిశమలతో తిరుగుతారా? లేదు. ఎందుకని? అది కరెక్ట్ కాదు కాబట్టి. కనుక ఈ రక్షణ వస్త్రాన్ని కూడా బీరువాలో దాచేది కానీ లేకపోతే కబోర్డ్లో పెట్టేది కానీ కాదు. ఎల్లప్పుడూ కూడా ఆ వస్త్రము కనిపించాలి అనేకులకు. నీవు ధరించిన రక్షణ వస్త్రం ఏమవ్వాలి? అనేకులకు కనిపించాలి. దానిని పోగొట్టుకోకుండా, దానికి మలినం అంటకుండా దానిని జాగ్రత్తగా ఏం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. అది ఎలా కాపాడుకోవాలి అంటే మెలకువగా ఉండి తన వస్త్రాన్ని కాపాడుకోవాలి. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకవేళ ఈ లోకములో వస్త్రాలైతే చినిగిపోతే మాసిపోతే కొన్ని రోజులకు దాన్ని తీసి ప్రక్కన పడవేస్తూ ఉంటాం. అది ఎంతో ఇష్టంగా కొనుక్కున్నా సరే. కానీ రక్షణ వస్త్రం అలాంటిది కానీ, ప్రభువు ఇచ్చిన వస్త్రం అలాంటిది కాదు. కనుక ఒకవేళ ఎవరైనా ఆ వస్త్రాన్ని పోగొట్టుకున్నా, జార విడుచుకున్నా వారు ఎలా తిరుగుతున్నట్లంట? అర్థమవుతుందా? రక్షణ వస్త్రం లేని వారు ఎలాంటి వారుగా ఉన్నారు ఇక్కడ చెప్పాలి? దిశమూలతో తిరుగుచున్నారంట వారు. అలాంటి దిగంబరుడుగా సంచరించుచున్నందున, వస్త్రము లేకుండా ఉన్నందున ఏమవుతుందంట? జనులు అంట నీ వైపు చూస్తారంట, నీ దిశములను చూస్తారు. అందరికీ అర్థమైపోతుందంట ఆ సమయంలో కదా. దేవునికే కాదు, అందరికీ అర్థమైపోతుంది ఈమెకి రక్షణ వస్త్రము లేదు అని చెప్పి. కాబట్టి ఈ లోకములో ఆ వస్త్రాన్ని మనము సంపాదించుకున్న తర్వాత దానిని పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండి దానిని కాపాడుకోవాలి. మెలకువ గురించి యేసు ప్రభు వారు కూడా శిష్యులకు సంబోధించారు కదా. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. జాగ్రత్తగా ఇక్కడ మెలకువగా ఉండి వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఇలా చాలా విషయాలు దేవుని వాక్యములు సెలవిస్తుంది. కనుక ఆ దేవుని వాక్యములో మనం చూస్తే వస్త్రము కంటే ఏది గొప్పదని దేవుడు సెలవిస్తున్నారు చెప్పాలి? వస్త్రము కంటే. కాబట్టి చూడండి, వాక్యములో మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము
మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. హల్లెలూయా. వస్త్రము కంటే ఏది గొప్పదంట? దేహము గొప్పది. కాబట్టి ఈ దేహాన్ని ఎలా చూపించకూడదంట? జనులకు దిగంబరులుగా దిశమలుగా ఉండి చూపించకూడదంట. ఆ వస్త్రాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. ఏ వస్త్రము? ఈ లోకములో వస్త్రము కంటే దేహము గొప్పది. కాబట్టి ఆ దేహానికి మన ప్రభు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. అది పోగొట్టుకుంటే ఇప్పుడు మనము ఈ వస్త్రాలు ధరించినా కానీ వ్యర్థమే. దేవుని దృష్టిలో మనం దిగంబరులమే. ఆదాము అవ్వలకి వస్త్రాలు లేవు. దేవుడు ఒక రక్షణ కవచాన్ని ఇచ్చాడు వారికి తెలియదు. కానీ ఎప్పుడైతే అపవాది మాటలలో పడి శోధించబడ్డారో వారి కనులు తెరవబడినవి. ఇప్పుడు వారికి అర్థమైపోతుంది వారు ఎలా ఉన్నారనేది. ఎలా ఉన్నారు వారు? తాత్కాలికంగా ఇచ్చినటువంటి వారు చుట్టుకున్న ఆకులు వారిని కాపాడలేవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు వారికేమో ఆ రోజు చర్మపు చొక్కాయలను చేపించి ఇచ్చారు, మనకైతే రక్షణ వస్త్రాన్ని దేవుడు ఇచ్చారు. ఈ రక్షణ వస్త్రాన్ని మనము జారవిడుచుకున్నామంటే, ఒకవేళ మనం బట్టలు ధరించినా కానీ దిగంబరులమే దేవుని దృష్టిలో. కనుక వస్త్రము కంటే దేహము గొప్పది. కాబట్టి ఈ దేహానికి ఇచ్చిన రక్షణను ఎల్లప్పుడూ కూడా మనము కాపాడుకోవాలి. ఆ రక్షణ వస్త్రాన్ని జారవిడవటానికి వీల్లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలా కాకుండా ఎంతసేపు ఈ రక్షణ వస్త్రమును అసలు ఇది ఎలా ఉంది అనేది చూసుకోకుండా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా, ఎవరిని మోసం చేద్దామా, ఈరోజు ఎలా ఉండాలి, ఏం వండుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి కదా, వీటి కోసమే మన ప్రయాస కాదు, వీటి కోసమే మనం జీవించటం కాదు. దీనికోసమే దేవుడు మనల్ని పుట్టించలేదు. మనకు రక్షణ వస్త్రం ఇచ్చాడంటే దేవుడు మనల్ని రక్షించడానికి కూడా ఆయన మనల్ని పుట్టించి ఉన్నారు. ఆయన బిడ్డలుగా మనము బ్రతకటం కోసం దేవుడు మనలను ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన వస్త్రాలను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఆ వస్త్రము రక్షణ వస్త్రము అది మన దేహానికి చాలా విలువైనది. కాబట్టి ఈ వస్త్రము కంటే కూడా దేహము గొప్పది. కనుక ఏం చేయాలి? ఈ రక్షణ వస్త్రాన్ని దేహానికి వేరవ్వకుండా ఎల్లప్పుడూ కూడా దానిని కాపాడుకుంటూ ఉండాలి. దానికి మురికి పట్టకుండా కదా. ఇది ఉతికేదా? చెప్పాలి. సర్ఫ్లో వేసి బండకేసి బాది ఆరబెట్టేది కానీ ఎల్లప్పుడూ కూడా దీనిని ఏం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. ఎలా కాపాడుకోవాలి అంటే, ఎలా కాపాడుకోవాలి? మెలకువగా ఉండి కాపాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, రెండవదిగా మనం చూసినట్లయితే తెల్లని వస్త్రము ధరించుకొనుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథములో చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనములో చూస్తే, తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. చూడండి, దేవుని వాక్యములో మనం చూస్తే తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడి ఉన్నది. కనుక ఈ తెల్లని వస్త్రాన్ని దేవుడు ఏం చేశాడంట? ప్రతి వారికి ఇచ్చారంట. ఈ వస్త్రాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ఈ వస్త్రాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి, ఈ తెల్లని వస్త్రాన్ని. అందుకని పెండ్లి వస్త్రం లేకుండా నీవు లోపలికి కదా ఎలా వచ్చావు ఈ విందుకి? వీని కాళ్ళు చేతులు కట్టి ఈ వస్త్రం లేనప్పుడు ఏం చేయాలంట? వెలుపటి చీకటిలో పడవేయాలంట.
కాబట్టి దేవుడు ఏం చేశాడంట, ప్రతి వారికి కూడా తెల్లని వస్త్రమును వారిలో ప్రతివానికి ఇచ్చారంట. ఈ వస్త్రాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి. ఈ వస్త్రాన్ని మనం ఏం చేయాలి, ధరించుకోవాలి. వస్త్రాన్ని కాపాడుకోవటం, వస్త్రాన్ని కాపాడుకోవటం. వస్త్రము కంటే దేహము చాలా గొప్పది. కాబట్టి ఈ తెల్లని వస్త్రాన్ని దేవుడిచ్చారు కాబట్టి దీనిని ధరించుకుని మనం ముందుకి సాగిపోవాలి. తెల్లని వస్త్రం, పరిశుద్ధంగా జీవించాలి. మూడవదిగా చూస్తే దీన మనస్సు అనేటువంటి వస్త్రము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. హల్లెలూయా. దేవుడు ఏం చేశారంట, ఏ వస్త్రం ఇచ్చాడండి, దీన మనసు అనే వస్త్రాన్ని దేవుడిచ్చాడంట. అది కూడా పలాని వారి రండి మీకు వస్త్రం ఇస్తానని అనట్లేదు. ఒకవేళ ఇప్పుడు ఈ లోకములో మనం చూస్తే ఎప్పుడైనా బట్టలు పంచేటప్పుడు, చీరలు పంచేటప్పుడు ఏం చేస్తారు, వృద్ధులు విధవరాండ్లని ప్రత్యేకించి వారికి ఇస్తూ ఉంటారు, అందరికి ఇవ్వరు. కానీ దేవుడిచ్చే వస్త్రం ఏంటి, అందరికి ఇచ్చే వస్త్రం ఇది, అందరికి అవసరమైన వస్త్రము. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అంటుంది కదా, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి అంటుంది. అందరూనంట, పలాను వారు అని పిలువబడట్లేదు. మీరందరూ కూడా ఏం ధరించుకోవాలంట, ఎవరి ఎదుటండి, ఎదుటివాని ఎడల. హల్లెలూయా. అది చదువుకోవాలి మనం. ఏం చేయాలి, చిన్నపిల్లలేంటి, పెద్దవారేంటి కదా, యవనస్తులేంటి, వృద్ధులేంటి, ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఎదుటివాని ఎడలంట దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. అది మీకు అలంకరణ ఉంటుంది. అంటే ఎదుటివాని ఎడల మనము దీన మనస్సు కలిగి మాట్లాడినా, ప్రవర్తించినా కదా, దీన మనస్సు కలిగి మనము జీవించినా అది మనకు అలంకరణ ఎలా అవుతుందంటే, వారేమంటారు, ఏమంటారండి, ఎదుటివారు ఏమంటారు, ఎంత దీన మనసు అండి, ఎంత మంచి మనసు అండి, ఆపదలో ఆదుకున్నారు, సహాయం చేశారు కదా, మంచి మాటలు చెప్పారు. లేదంటే మంచి ఒకవేళ ఏదైనా అనినప్పుడు నేను ఇలా మాట్లాడినా కానీ దీన మనసుతో వారు క్షమించారు కదా. చాలా విషయాలలో దీన మనసు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక పొరపాటు మన ఎదుటివారు చేసినప్పుడు దీన మనసుతో క్షమించినప్పుడు, దీన మనసు కలిగి సహాయము చేసినప్పుడు అప్పుడు మనల్ని ఏం చేస్తారు, వారు పొగుడుతూ ఉంటారు. అదే అలంకరణ. హల్లెలూయా. అలంకరణ అంటే ఇప్పుడు మనం అలంకరించుకునేవి అందరికీ కనిపిస్తాయి, కానీ దీన మనసు అనేటువంటి అలంకరణ ఎదుటివారి నుంచి మనం తెచ్చుకునేది అయి ఉన్నది. అదే దేవుడు మాట్లాడుతుంటూ ఏమని మాట్లాడుచున్నారు, మీరందరూ కూడా ఏం చేయాలంట, ఎదుటివారి ఎడలు ఏం చేయాలి, దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుని మిమ్మును అలంకరించుకోండి అంటున్నాడు. అలాగూ మనం జీవించటము దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి ఇష్టమై ఉన్నది. ఒకవేళ అలాగూ కాకుండా ఉన్నట్లయితే ఏమంటున్నారు అక్కడ, ఒకవేళ మనము దీన మనసు కలిగి జీవించకుండా అహంకారులుగా జీవించామనుకోండి, అహంకారులుగా జీవించామనుకోండి, ఆ జీవితం దేవునికి ఇష్టమైనది కానే కాదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, అహంకారులను ఎదిరిస్తాడంట. దేవునితో ఎదురాడి పోరాడగలమా, మనము జయించగలమా చెప్పాలి. ఏదైనా మనం సాధించగలమా, ఎవరితో, ఎదుటివారితో కాదు, ఎవరితో, దేవునితో పోరాడి ఎదిరించి మనము కొంచెము కూడా ముందుకు వెళ్ళలేము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ కూడానంట ఎదుటివాని ఎడల దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని, దీన మనస్సు అనే వస్త్రాన్ని దేవుడిచ్చినప్పుడు దానిని మనము ధరించుకోవాలి. అలంకరణగా దానిని అనేకులకు చూపించాలి. హల్లెలూయా.
నాలుగవదిగా మనం చూస్తే దేనిని కాపాడుకోవాలంటే అవయవములను కాపాడుకోవాలంట. దేనిని కాపాడుకోవాలి? అవయవాలను కాపాడుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనములో చూస్తే, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. హల్లెలూయా. మన దేహాలు, మన అవయవాలను మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలంట. మన అవయవాలను కాపాడుకోవాలి. అందుకని దేవుని వాక్యం ఈ రీతిగా, నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రము కూడా తగదు అంట. ఈ అవయవాలు ఎవరివంట? ఎవరండి? రాశారు ఇక్కడ, క్రీస్తు యొక్క అవయవాలంటివి. మనలో అమర్చబడి ఉన్నటువంటి ప్రతి అవయవం మీద ఎవరెవరిని రాయబడి ఉంది? క్రీస్తు. ఈ దేహమే మనది కాదు అని అంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? ప్రతి అవయవము కూడా మనది కానే కాదు. మనది కానటువంటి ఈ అవయవాలను తీసుకుని ఏం చేయకూడదంట? వేశ్య యొక్క అవయవములుగా చేయుదువా? క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు అక్కడ. చేస్తున్నావా? అలా చేసినట్లయితే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఏం చేస్తాడండి? ఆ అవయవాలకి ఏం చేస్తాడండి? బుద్ధి చెప్తూ ఉంటాడు. అందుకే దేవుని వాక్యం ఏమంటుంది? ఒకవేళ దేవుడిచ్చినటువంటి దేవుని అవయవాలుగా ఉన్నటువంటి నీ అవయవాలలో ఏ అవయవమైనా నిన్ను అభ్యంతరపరచని ఎడల దాన్ని ఏం చేయాలి? తీసివేసుకో. అంటే నీ కన్ను ద్వారాగానో, కాలు ద్వారాగానో, చెవి ద్వారాగానో, నోటి ద్వారాగానో, నాలుక ద్వారాగా తలంపులు కదా, ఊహలు, ఆలోచనలు ఎన్నో ఉంటాయి. నీ ప్రవర్తన, నీ నడవడికి ఎన్నో ఉంటాయి. వీటిని తీసివేసుకోమంటే ఈ కాలో, కన్నో, చెయ్యో తీసి పక్కన పడేయటం కాదు. దానిలో ఉన్నటువంటి ఏంటిది? ఒకవేళ నీ కాళ్ళు ఎక్కడికో పరిగెత్తుతూ ఉంటాయి, అక్కడికి వెళ్లకుండా దాన్ని అదుపు చేసుకోవాలి. ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర పొందుకున్న నీ ప్రతి అవయవం కొరకు నువ్వేం చేయాలి? దేవునికి అప్పగించి ప్రార్థన చేయి. ఈ అవయవం ద్వారాగా చెడ్డ తలంపులు రాకుండా, చెడ్డ ఆలోచనలు రాకుండా కదా, అలాగే చెడు పనులు చేయకుండా, చెడ్డ వాటిని తెచ్చుకోకుండా కదా, మనది కాని దానిని ఆశించకుండా, లేదంటే వేరే ఆలోచనలు, లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు నాలోనికి, ఇలా ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే ప్రతి అవయవం విషయంలో దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయాలి. కానీ ఈ అవయవాన్ని వేశ్య అవయవముగా చేయటానికి వీల్లేదు. అలా చేయటము ఎంత మాత్రము కూడా తగదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అలా చేయటానికి ఎంత మాత్రము కూడా తగదు కాబట్టే సంసోను బందీగా మార్చబడ్డాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అలా మనం అవయవాలను మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. మొదటగా మనం చూస్తే మీ అవయవములను ఎలా కాపాడుకోవాలనేది రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనములో చూస్తే, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఏం చేయకూడదంట? అవయవాలను ఏం చేయకూడదండి? దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించవద్దు. మీ అవయవాలను ఏం చేయకూడదు? పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. మన అవయవాలను నీతి సాధనములుగా దేవునికి ఏం చేయాలి అంటే దేవునికి దాసులుగా ఉండాలి. ఎప్పుడు కూడా
మనం ఎలా ఉండాలి? మన ప్రతి అవయవం కూడా ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి మాత్రమే దాసులుగా ఉండాలి. కానీ ఏ పాపానికి, ఏ దుర్నీతికి సాధనాలుగా వాడబడటానికి వీల్లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా చూస్తే కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో చూస్తే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై యుండుడి. హల్లెలూయా. ఏం చేయాలంట? దేనికి పిలువబడి ఉన్నామంటే మీ అవయవములను ఎలా కాపాడుకోవాలి? ఎలా కాపాడుకోవాలి మీ అవయవాలను? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో సెలవిస్తుంది కదా, మన అవయవాలను మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగూ మనము కాపాడుకున్నప్పుడు తప్పకుండా దేవుని కృపను మనము పొందుకుంటాము అని దేవుని వాక్యము మనతో స్పష్టంగా తెలియచేయుచు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, అయితే శరీరములో 23వ వచనం నుంచి చూస్తే, శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. హల్లెలూయా. మీ అవయవములను మరి ఎక్కువగా ఏం చేయాలంట? ఘనపరుచుకుంటూ ఉండాలంట. ఏ విషయంలో? శరీరములో ఏ అవయవములు ఘనత లేవని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. ఎప్పుడు ఎలాగూ అంటే మన అవయవాలను కాపాడుకొనుటను బట్టి, మన అవయవాలను కాపాడుకొనుటను బట్టి, మన అవయవాలను దేవునికి దాసులుగా ఉంచటాన్ని బట్టి, మన అవయవాలను జారత్వమునకు చోటివ్వకుండా కాపాడుకొనుటను బట్టి మరి ఎక్కువగా మన అవయవాలను ఏం చేయొచ్చంట? చెప్పాలి. ఏం చేయొచ్చు? మరి ఎక్కువగా మన అవయవాలను ఏం చేయొచ్చండి? ఘనపరుచుకోవచ్చంట. హల్లెలూయా. సుందరములు కాని మన అవయవములను కదా, సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కూడా కలుగుతూ ఉందంట. ఈ అవయవాలను ఎప్పుడైతే దేవుని చేతులకు అప్పగించి ఈ అవయవాలను దేవునికి దాసులుగా ఉంచుతామో మరి ఎక్కువైనటువంటి ఘనత కలుగుతుందంట. ఎక్కువైన ఇంకేం కలుగుతుందంట? అవయవాలకు సౌందర్యం అనేది కలుగుతూ ఉంటుందంట. హల్లెలూయా. ఒకవేళ పై రూపము మనకు సౌందర్యముగా ఉండకపోవచ్చు, మన రూపాన్ని బట్టి మనకు ఘనత ఇవ్వకపోవచ్చు. నల్లగా ఉన్నారనో లేదా చట్టి ముక్కు కదా, రకరకాలుగా అంటారు కదా, ఇలా ఉన్నారు అలా ఉన్నారని. అబ్బ పలానా పిల్ల ఎంత అందంగా ఉందో ఇలా. కానీ ఈ పైన కనిపించే అవయవాలకు ఒకవేళ సౌందర్యం లేకపోవచ్చు, ఘనత లేకపోవచ్చు, మెప్పు లేకపోవచ్చు. ఎప్పుడైతే దేవుడిచ్చిన మన అవయవాలను దేవునికి దాసులుగా మనం వాడుకుంటూ ఉంటామో దేవుడు ఏం చేస్తాడంట? ఈ అవయవాలకు ఘనతను ఇస్తాడంట. ఈ అవయవాలకి ఎంతో సౌందర్యాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. మరి ఎక్కువగా దేవుడు మనకు సహాయము చేస్తూ ఉంటాడంట. ఈ కృప ఎప్పుడు సంపాదించుకుంటాము అంటే మన అవయవాలను మనము జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు మాత్రమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో చాలా విషయాలు తెలియచేసి ఉన్నారు. మన జీవితంలో మన నోటిని ఎలా మనలను మనం అసలు ఎలాగూ కాపాడుకోవాలి, మనలను మనము ఎలా కాపాడుకోవాలి దేవుడు సెలవిచ్చి ఉన్నారు. ఎలా కాపాడుకోవాలి? ఏ వేటిని కాపాడుకోవాలి దేవుడు సెలవిచ్చారు? మొదటగా నోటిని కాపాడుకోవాలి, రెండవదిగా పరిశుద్ధతను కాపాడుకోవాలి, మూడవదిగా వస్త్రమును కాపాడుకోవాలి, నాలుగవదిగా అవయవాలను
కాపాడుకోవాలి. మనలను మనం కాపాడుకోవటం అంటే మనలో అమర్చబడి ఉన్నటువంటి వీటన్నిటిని మనము కాపాడుకోవాలి. వీటన్నిటిని మనం కాపాడుకోవాలి అంటే మెలకువ కలిగి వీటన్నిటి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎంతసేపు ఇచ్చిన ఆహారం కోసం కదా, ఈరోజు సమృద్ధి అయిన ఆహారం ఇచ్చేవయ్యా, ఆయుష్ని ఇచ్చేవయ్యా, వీటి కోసమే కాదు, కావలసిన వాటి కోసమే కాదు, మనలో అమర్చబడి ఉన్నటువంటి ప్రతి అవయము కోసం కూడా మనం ఏం చేయాలి? ఈ అవయవ ద్వారాగా నేను ఎక్కడ పడిపోకుండా, జారిపోకుండా, మీకు వ్యతిరేకమైన జీవితం జీవించకుండా ఈ అవయవాన్ని కాపాడు ప్రభు అని ప్రతి అవయవాన్ని ఏం చేయాలి? దేవుని చేతులకి అప్పగించి మనం ప్రార్థన చేసుకుంటే తప్పకుండా మనలను మనము కాపాడుకోగలుగుతామని ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తూ దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.